నేటి పునీతులు పునీత బెనెడిక్టు బిస్కోపు గారు. ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు. ఆదివారం, జనవరి 12, 2025. మొదటి పఠనం యెషయా గ్రంథము 40వ అధ్యాయం 1 నుండి 5 మరియు 9 నుండి 11 వచనాలు. నా ప్రజలను ఓదార్పుడు, ఓదార్పుడు అని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసినదనియు, వారి తప్పిదములను మన్నింపబడినవనియు, వారు తమ పాపములకు రెండంతలుగా శిక్షను అనుభవించిరనియు తెలియచెప్పుడు. ఒక శబ్దమిట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు, మరుభూమిలో మనదేవునికి రాజపదమును తయారు చేయుడు. ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు, ప్రతి పర్వతమును తిప్పను నేలమట్టము చేయుడు. మిట్టపల్లములు సమతలము కావలెను, కరకు తావులు నునుపు కావలెను. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభువు పలికిన పలుకిది. సియోను, నీవు ఉన్నత పర్వతమునెక్కి శుభవార్తను వినిపింపుము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము, శుభవార్తను వినిపింపుము. భయపడక ఎలుగెత్తి అరువుము. యూదా నగరములతో, ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడు అని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు. ఆయన తాను ఒస్కు బహుమానమును తనతో గొనివచ్చుచున్నాడు. ఆయన చేయు ప్రతీకారము ఆయన ముందట నడుచుచున్నది. ఆయన కాపరివలె తన మందను మేపును. గొర్రెపిల్లలను తన బాహువులతో కూర్చి రొమ్మునానించుకుని మోసికొని పోవును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా అదలించును. ఇది ప్రభువు వాక్కు. మన రక్షకుడగు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురియించెను. రెండవ పఠనం పునీత పౌలు తీతుకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 11 నుండి 14 వరకు మరియు 3వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు. సర్వమానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యెను. భక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజు మార్గమున పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోక మందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని యొక్కయు రక్షకుడగు యేసుక్రీస్తు యొక్కయు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచియుండవలయునని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములయందు ఆసక్తిగల వారినిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. కాని మన రక్షకుడగు దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షమగుటతో ఆయన మనలను రక్షించెను. మనము చేసిన సత్కార్యముల వలనగాక తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మమునకును నూతన జీవితమునకును సంబంధించిన జ్ఞానస్నానము ద్వారా ఆ రక్షణ మనకు లభించెను. మన రక్షకుడగు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురియించెను. ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమై మనము ఆశించు నిత్యజీవమునకు వారసులమగుటకు ఆయన అటుల చేసెను. ఇది సత్యము. ఇది ప్రభువు వాక్కు.